ఈరోజు దేవుని వాగ్దానము, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైయుండుట అసాధ్యము. విశ్వాసం అనగా ఏమిటి? విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నాయనుటకు రుజువై ఉన్నది. విశ్వాసం అంటే జరగబోయే దానిని నమ్మడం, దేవుని మాటను నమ్మడం, అదృశ్యమైనది కనబడనిది నమ్మడమే విశ్వాసం. అబ్రహాముతో దేవుడు చెప్పాడు. దేవుని స్వరమును అబ్రహాము విన్నాడు. నేను చూపించు దేశమునకు వెళ్ళమని చెప్పగానే మరి అబ్రహాము అదృశ్యమైన దానిని నమ్మి వాగ్దాన దేశమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. దీనినే విశ్వాసం అంటారు. ఈ విశ్వాసము ద్వారా అబ్రహాము నీతిమంతుడిగా, దేవునికి ఇష్టమైన వాడిగా పిలువబడినట్లుగా చూస్తాం. అబ్రహాము సారా పిల్లలు లేని కారణం చేత దేవుడు వారికి వాగ్దానం చేశాడు. వారు 100 సంవత్సరముల వయసులో, అబ్రహాము 100 సంవత్సరముల వయసు కలిగి ఉన్నప్పుడు మరి ఇస్సాకును దేవుడు వారికి అనుగ్రహించాడు. వారు విశ్వాసం ద్వారా ఇస్సాకును పొందుకున్నట్లుగా మనం చూస్తాం. వారు దేవునికి ఇష్టలై ఉన్నట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తాం. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో, దేవుడు చెప్పింది జరుగుతుందని నమ్ముతారో, దేవుని నామమందు విశ్వసిస్తారో వారు దేవునికి ఇష్టలు. చూడండి, నోవాహు కాలంలో కూడా లోకమంతా ఒక రకంగా ఉంటే నోవాహు దేవుని నమ్మాడు. అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నోవాహు దేవుడు చేయబోయే దానిని దేవుడు నోవాహుకు బయలుపరిచినప్పుడు అతడు ఓడను సిద్ధపరిచి మరి 40 దినాలు వర్షం కురుస్తుందని దేవుడు చెప్పినప్పుడు తనతో పాటు ఆ జీవులనన్నింటినీ రక్షించినట్లుగా మనం చూస్తాం. నోవాహు దేవుని నమ్మాడు. అతడు నీతిమంతునిగా, దేవునికి ఇష్టడుగా మరి జీవింపబడ్డాడు, దీవింపబడ్డాడు, బ్రతికాడు. మరి దేవుడు నోవాహును రక్షించినట్లుగా చూస్తాం. అదృశ్యమైనది జరగబోయే విషయాన్ని ముందుగానే నోవాహు నమ్మాడు. దేవుడు ఇది చేస్తాడని నమ్మి గొప్ప కార్యములు చూశాడు. అదేవిధంగా హానోకు దేవునితో నడిచాడు, దేవుణ్ణి నమ్మాడు. చూడండి, దేవుని వాక్యంలో హానోకు గురించి వ్రాయబడ్డది. విశ్వాసమును బట్టి హానోకు మరణం కూడా చూడకుండా కొనుపోబడెను. అతడు కొనుపోబడినప్పుడు దేవునికి ఎంతో ఇష్టడంట అని సాక్ష్యం పొందుకున్నాడంట హానోకు. మరియు యెరికో కోట గోడలు మరి 7 దినములు దాని చుట్టూ తిరిగి బూరలు ఊదమని చెప్పినప్పుడు మరి దేవుడు వారి యొక్క రాజ్యంలో గొప్ప కార్యం చేసి యెరికో కోట గోడలు కూల్చాడు. అదృశ్యమైన దానిని వారు నమ్మారు. దేవుడు వారిని నీతిమంతులుగా తీర్చాడు. యెరికో కోట గోడలు అనేవి కూల్చబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు విశ్వాసమును బట్టి గొప్ప కార్యములు చేసే దేవుడు, లోకాన్ని రక్షించే దేవుడు. హేబేలు కూడా విశ్వాసాన్ని బట్టి దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు. దేవునిని అర్పణలు శ్రేష్టమైనదిగా విశ్వాసముతో, నా దేవుడు గొప్పవాడని నమ్మకముతో దేవునికి మంచి బలిని అర్పించడం ద్వారా హేబేలు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు విశ్వాసము ద్వారానే. కాబట్టి విశ్వాసమును బట్టి మరి సారా కూడా గొప్ప వాగ్దాన ఫలమును పొందుకుంది. విశ్వాసమును బట్టి అబ్రహాము వాగ్దాన దేశంలోనికి వచ్చాడు. విశ్వాసమును బట్టి ఎన్నో గొప్ప కార్యములు చేశారు. విశ్వాసమును బట్టి వారు దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉన్నారు. కాబట్టి విశ్వాసము కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ జీవితంలో జరగబోయేది దేవుడు ముందుగా తెలియచేసినప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు అదృశ్యమైనది జరుగుతుందని నీవు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా, ఇష్టడుగా ఉంటావని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి అనేక గొప్ప కార్యములు విశ్వాసం ద్వారా తన ప్రజలు దేవుని సన్నిధిలో జరిగించినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మరి మోషే కూడా విశ్వాసమును బట్టి
మరి ఫరో కుమారుడు అనిపించుకొనుట కంటే, మరి భోగభాగ్యములు అనుభవించుట కంటే తన ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని వాగ్దానం దేశము కొరకు దేవుని వైపు తిరిగి, మరి మోషే కూడా దేవుని యొక్క వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనుటకు వారి ప్రజలను నడిపించుటకు ఉపయోగపడ్డాడు మోషే. కాబట్టి అదే విధంగా చూడండి, ఇశ్రాయేలీయుల్ని రక్షించినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మరి అపోస్తలులు 12 మంది కూడా రాళ్లతో కొట్టబడ్డారు, హింసింపబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, సిలువ వేయబడ్డారు. అయినా కూడా వారి విశ్వాసాన్ని వారు ఏమాత్రము విడిచిపెట్టకుండా దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారు మరణించిన తర్వాత వారు పరలోకములో 24 పెద్దలుగా, అంటే 12 మంది యూదులు, లేవి వంశస్థులు, 12 మంది అపోస్తులు, వీరు దేవుని సింహాసనం ఎదుట కూర్చుండి మరి యూదులు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకు అధికారం పొంది ఉన్నారు. నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. కాబట్టి దేవుని నామమందు విశ్వసించు వారందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. ఆమేన్.